అందరికీ నమస్కారం. మా ఊరు వైదీశ్వరం కోవిల్, తమిళనాడు మయిలాడుదురై డిస్టిక్లో ఉన్నదండి మా ఊరు. మా ఆఫీస్ శ్రీ అగస్త్య మహాశివ నాడి జ్యోతిషాలయం, వైదీశ్వరం కోవిల్. గురుజీ రమేష్ స్వామి ఆశీర్వాదంలో మేము తమిళనాడులో తాళపత్ర గ్రంథం చూస్తున్నాం. తమిళనాడులో వైదీశ్వరం కోవిల్ங்கிறது ఏంటి ఫేమస్ ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ కుజుడు టెంపుల్ అంగారకుడు ఉన్నారు. இந்த అంగారకుడికి పురాణ కాలంలో కొన్ని స్కిన్ సంబంధించిన వ్యాధి వచ్చింది. அந்த అంగారకుడికి వైద్యం చేయడానికి అమ్మవారు పార్వతి అమ్మవారు, తయ్యనయ్య అమ్మవారు పుట్టినారు. ఈశ్వరుడు పరమాత్మ శివుడు వైద్యనాథ స్వామి అక్కడ పుట్టినారు. అప్పుడు అంగారకుడికి వైద్యం చేయడానికి వచ్చినారండి. అక్కడ అంత వైద్యం రెడీ చేయడానికి వచ్చిన వారు ధన్వంతరి మహర్షి, డాక్టర్ ధన్వంతరి మహర్షి. వాళ్ళు అక్కడ వచ్చి అంత వైద్యం చేయడానికి మెటీరియల్స్ రెడీ చేసినారు. అమ్మవారికి శివుడికి రెడీ చేసి ఇచ్చినది అక్కడ ధన్వంతరి మహర్షి. అక్కడ 5 దేవతలు ఉన్నారు: శివుడు, పార్వతి, శిల్వముత్తు కుమారస్వామి, అంగారకుడు, ధన్వంతరి మహర్షి. వీళ్ళందరూ ఇక్కడ ఐదీకంగా ఇంత వైద్యనాథ స్వామి గుడిలో ఉన్నారు. అక్కడ ఒక తీర్థం ఉంది, సిద్ధ అమృత తీర్థం ఒకటి ఉంది. ఆ తీర్థంలో వెళ్ళి స్నానం చేసి మనం బయటకు వచ్చామనుకోండి, మన రోగాలు, మన దోషాలు పరిపూర్ణంగా అక్కడ నివర్తి అవుతుంది ఇంత వైద్యనాథ స్వామి గుడిలో. ఈ రూపంగా అక్కడ నాడి జ్యోతిషంగరది ధన్వంతరి మహర్షి అక్కడ జీవ సమాధి అయినారు. వాళ్ళ రూపంగా అక్కడ తాళపత్ర గ్రంథం చాలా ఫేమస్ అయింది. ఇది వరల్డ్ ప్రపంచంలో అందరికీ తెలిసినది. ఇది తమిళనాడు వచ్చి చూడండి, వైద్యనాథ స్వామి గుడిలో చూడండి. ఇక్కడ తాళపత్ర గ్రంథం కదా చాలా ఫేమస్గా చేస్తున్నారు. దాంట్లో ఎల్ రమేష్ గురుజీ స్వామి ఆశీర్వాదంలో మేము పరిపూర్ణంగా మంచిగా చూస్తున్నాం. ఇది చూడడానికి పరమాత్మ శివుడి ఆశీర్వాదము, గురువు ఆశీర్వాదం మాకు ఉన్నది. వాళ్ళే మా తాత ముత్తతుల వంశ బారాబరికి అది మేము చేస్తున్నామండి. ఇది ఎక్కడ పుట్టింది చూసినప్పుడు, నాడి జ్యోతిషం ఎక్కడ పుట్టింది, ఈ తాళపత్ర గ్రంథం ఎక్కడ ఉండింది చూసినప్పుడు, తంజావూరులో రాజరాజ కాలంలో, తెలుగులో చెప్పాలంటే కృష్ణదేవరాయ కాలంలో ఉన్నదని చెప్తారు. అక్కడ రాజరాజ కాలం అంటారు. అక్కడ ఇది తాళపత్ర గ్రంథం కదా అక్కడ ఉన్నదండి. ఇది మాకు ఎలా దొరికిందంటే, కృష్ణదేవరాయ కాలంలో, రాజకాలంలో అందరికీ జాతకం చూసి చెప్పిన వాళ్ళు మా వంశంలో పుట్టినవారు తిరువళ్ళువర్ కులం అంటారు. మా కులం పేరు తిరువళ్ళూరు కులంలో పుట్టినవారు. వీళ్ళే జాతకం చూసి అక్కడ రాజులందరికీ చెప్పినారు. దాంట్లో రాజుడియ పిల్లోడు చాలామంది పుట్టినారు. దాంట్లో సర్బూజీ మహారాజా ఒకరు పుట్టినారు. వాళ్ళ జాతకం గురించి మా వంశంలో ఉన్నదా వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి చెప్పినారండి. చెప్పిన ప్రకారం మనం చెప్పిన వాగ్సిద్ధి వాళ్ళకి కరెక్ట్గా జరిగిన ప్రకారమే ద తాళపత్ర గ్రంథం మాకు రాజకాలంలో ఇచ్చేసినారండి. ఇది మేము పారంపర్యంగా తమిళనాడులో రమేష్ గురుజీ స్వామి ఆశీర్వాద ప్రకారం 30-40 సంవత్సర కాలంగా మేము కరెక్ట్గా చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో, అమీర్పేటలో, మధురా నగర్లో గురుజీ రమేష్ ఆశీర్వాదంలో ఇక్కడ మేము చూసి నాడి జ్యోతిషం చెప్పబడుతున్నాం. ఇది నాడి జ్యోతిషుడియ వివరం. వైదీశ్వరంలోడియ చాలా ప్రతిష్ట, ఒక మంచి ఫేమస్ అనే విషయం ఏంటంటే గుజుడు అంగారుడు అక్కడ ఫేమస్ అండి. అక్కడ వ్యాధి వచ్చిన వాళ్ళు మిరియాలు, ఉప్పులు ఇది అక్కడ పెట్టి అక్కడ అర్చన చేసుకుంటే తమకు ఏ విధంగానే వ్యాధి కాకుండా తమరుடைய గుజాదోషం కరదు పరిపూర్ణంగా నివర్తి అవుతుందండి. గుజాదోషం కరదు మాంగళ్య దోషం అండి. అక్కడ వచ్చి అదే అర్చన పునస్కారం చేసుకుని వెళ్ళడం, దానివల్ల మీ జీవితంలో మంచి మార్పులు దొరుకుతుంది. అన్ని అనుగుణంగా జీవితం దొరకக்கூடிய స్థలమే వైదీశ్వరం కోవిల్. నమస్తే, ధన్యవాదాలు.